చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకొనుచున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు నా యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి. అదేంటంటే, ప్రతిరోజు ఉదయం మన ఇళ్ళ దగ్గరకు ఒక వ్యాన్ వస్తుంది, ఒక స్పీకర్ సౌండ్తో. ఆ వ్యాన్ ఏమన్నా చెప్తారా అండి? మీరు అనుకున్నదే చెప్పండి. రైట్, వెరీ గుడ్. గార్బేజ్ వ్యాన్ ఏదండి? వస్తుందా రా చెప్పండి. గార్బేజ్ వ్యాన్ ఖచ్చితంగా ఉదయం అవ్వగానే వస్తుంది ఒక స్పీకర్తో. ఏమని? తడి చెత్త, పొడి చెత్త. ఓకే. ఈ గార్బేజ్ వ్యాన్ అనేది మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మనం ఏం చేస్తామండి? మన ఇంట్లో ఉన్నటువంటి వ్యర్థాలు, ఆ యొక్క చెత్త, గార్బేజ్ అంతటిని కూడా చక్కగా మనం వారికి ఇచ్చేస్తాం. వారు ఆ వ్యాన్లో వేసుకుని ఆ చెత్తని తీసుకెళ్ళిపోతారండి. ఆ వ్యాన్ తిరుగుతూ ఉంటుంది, మన ఇళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యర్థాలని తీసుకెళ్ళిపోతుందండి. చాలా చాలా ముఖ్యమండి అది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యర్థాలను ఆ వ్యాన్కే ఇవ్వాలి, ఎక్కడ పడేయకూడదు. అలా పడేస్తే అది మనకే ప్రమాదంగా మారుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు బీ వెరీ సిన్సియర్ ఇన్ దట్ పర్టికులర్ టాపిక్. అందులో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఒకవేళ మన ఇంట్లోకి వచ్చేటువంటి ఆ యొక్క చెత్త, ఆ యొక్క వ్యర్థాలు గనక అవి మన ఇంట్లోనే ఉంచితే ఏమవుతుందో అని చెప్తారా? పిల్లలు చెప్పండి, ఏమవుతుందమ్మా? వ్యర్థాలు మన ఇంట్లోనే పడేస్తే ఏమవుతుంది? రైట్, ఏమొస్తుందండి? దుర్వాసన వస్తుంది. మొట్టమొదటి బ్యాడ్ స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఇంకేమొస్తుంది? బ్యాక్టీరియాస్ ఫామ్ అవుతాయి. బ్యాక్టీరియాస్, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా రోగాలు, వ్యాధుల బారిన పడేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆ చెత్తను బట్టి మస్కిటోస్, ఫ్లైస్ ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి. సో వీటిని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, మన ఇంట్లో వచ్చేటువంటి ఆ యొక్క చెత్త, గార్బేజ్ అంతటిని కూడా ఎవ్రీడే మనం సిస్టమేటిక్గా మనం దాన్ని డిస్పోజ్ చేయాలి, ఆ వ్యాన్కి ఇచ్చేయాలి. లేకపోతే అది మనకు ప్రమాదం కదండి. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, మన కంటికి కనిపించే చెత్తను, అంటే మన భౌతికంగా మనకు కనిపించేటువంటి చెత్తను మనం డిస్పోజ్ చేస్తున్నాం. కానీ మన హృదయాల్లో, మన మనస్సుల్లో పేరుకుపోయినటువంటి చెత్తను, మన అంతరంగాల్లో పేరుకుపోయినటువంటి ఆ యొక్క గార్బేజ్ యొక్క పరిస్థితి ఏంటి? సూటి ప్రశ్న ప్రతి ఒక్కరికి కూడా. మనకి భౌతికంగా కనిపించేటువంటి చెత్తనంతటి మనం చక్కగా శుభ్రం చేసుకుంటున్నాం, వాటిని మనం ఆ వ్యాన్కి ఇచ్చేస్తున్నాం, ఆయన తీసుకెళ్ళిపోతున్నాడు. కానీ మన మనస్సుల్లో, మన అంతరంగాల్లో, మన హృదయాల్లో పేరుకుపోయినటువంటి, నెలల నుండి, సంవత్సరాల నుండి పేరుకుపోయినటువంటి ఆ చెత్త పరిస్థితి ఏంటి అనేదే నా యొక్క ప్రశ్న. ఎందుకంటే భౌతికంగా మనకు కనిపించే చెత్త కంటే కూడా మన మనస్సుల్లో ఉన్నటువంటి ఆ యొక్క చెత్త చాలా ప్రమాదకరమైందండి. ఎందుకంటారా? అది ఒక మనిషిని, ఒక వ్యక్తిని, ఆ యొక్క వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇందాక మీరు చెప్పినట్టుగా భౌతికంగా మనకు కనిపించే చెత్త బ్యాక్టీరియాస్ని ఫామ్ చేస్తుంది, రోగాల్ని తీసుకొస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది అని మీరు చెప్పారు. కానీ మన మనసుల్లో, మన అంతరంగాల్లో ఉండిపోయినటువంటి ఆ యొక్క చెత్త అనేది ఒక వ్యక్తి ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈరోజు ఇదే మాటను నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకుంటున్నాను. ఈరోజు నా యొక్క వాక్యాంశం ఏంటంటే, క్లీనింగ్ ఇన్సైడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ క్లీనింగ్ అవుట్ సైడ్. అంటే మనం భౌతికంగా మనం శుభ్రం చేసుకోవడం అనేది ఎంత ముఖ్యమో, అంతకంటే ముఖ్యమో మన అంతరంగాన్ని మనము శుభ్రపరచుకోవాలి. మీకు ఇంకో విషయం చెప్పాలండి. మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు, మన దేవుడు, మన తండ్రి అయినటువంటి యెహోవా, ఆయన ఏం చూస్తాడు అనంటే,
ఒక వ్యక్తిలో ఆయన ఏం చూస్తాడు అని అంటే ఆ వ్యక్తి ఎంత ఎత్తున్నాడు, ఎంత కలర్ ఉన్నాడు, ఏమండి, ఎర్రగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, కర్లీ హెయిర్ ఉందా, సిల్క్ హెయిర్ ఉందా, అసలు జుట్టే లేదా, ఇవన్నీ చూసే దేవుడు కాదండి. ఒక వ్యక్తి యొక్క అంతరంగాన్ని, ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు చూస్తాడు. పై రూపం ఆయనకి అనవసరం. మనం పొడుగ్గా ఉన్నామా, పొట్టిగా ఉన్నామా, తెల్లగా ఉన్నామా, నల్లగా ఉన్నామా అనేది ఆయన చూడడు. కానీ మన అంతరంగము, మన హృదయము, మన హృదయ స్థితి ఏ విధంగా ఉందనేది మన ప్రభు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. ఆ వాక్యం మనం చదువుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వాక్యం మనం చదువుకుందాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హల్లెలూయా. యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఏమంటే సడన్గా నేను మీ ఇంటికి వచ్చానండి ప్రార్థన చేయడానికి. మీ ఇల్లు ఎలా పడితే అలా ఉంది, బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, వస్తువులన్నీ చిందరవందరగా పడున్నాయి. మీరేమనుకుంటారు? అయ్యయ్యో, పాస్టర్ గారు వచ్చే ముందు చిన్న ఫోన్ చేయొచ్చు కదా, చక్కగా శుభ్రం చేసుకుంటాం. ఈయన సడన్గా వచ్చేస్తే మేము ఎలా సిద్ధపడతాం, సిద్ధపడలేం కదా అని చెప్పి కొంతమందికి కొంచెం బాధ కలుగుతుంది కదండి. కానీ మన దేవుడు మన అంతరంగాన్ని చూసినప్పుడు, మన హృదయాన్ని దేవుడు చూసినప్పుడు అంతే చిందరవందరగా, అంతే ఆ యొక్క గార్బేజ్తో, ఆ యొక్క చెత్త చెదారాలతో మన హృదయం నింపబడి ఉంటే ఆయన ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచించండి. మనం ప్రతిరోజు లక్స్ సబ్బుతోనో, లైఫ్ బాయ్ సబ్బుతోనో మనం శుభ్రంగా స్నానం చేసేస్తాం కదండి. మన దేహాన్ని నీట్గా మనం ఉంచుకుంటాం. మా అమ్మగారు అయితే ఒక వారం 10 రోజులు అయిందనుకోండి, మొత్తం ఇల్లంతా కడిగేస్తారు, గదులన్నీ కడిగేస్తారు, మందిరం కడిగేస్తారు. ఎందుకంటే ఉండలేరు. ఒక వారం 10 రోజులు అయిందంటే అసలు బాగోదు, కింద ఫ్లోరింగ్ అంతా మట్టి అంతా నిండిపోయి ఉంటుంది కాబట్టి మనం క్లీన్ చేసేసుకోవాలని చెప్పి వెంటనే కడిగేస్తుంటారు. మంచిదే, మనం శుభ్రంగా ఉండడం, మన యొక్క పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం మంచిదే. కానీ మన హృదయం యొక్క పరిస్థితి ఏమిటి? మన హృదయం శుద్ధిగా ఉందా, అది శుభ్రముగా ఉందా అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? మన హృదయాలను శుభ్రపరచుకోవాలి అనే విషయం గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఎంతమంది ఈ విషయమై దేవునికి ప్రార్థన చేస్తున్నారు, దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు అనేదే నా యొక్క ప్రశ్న. ఎందుకో చెప్పమంటారండి? ఒక మనిషి తాను తినేటువంటి ఆహారం వల్ల ఆ వ్యక్తి అపవిత్రపరచబడడు. అతను వేసుకునేటువంటి బట్టల వల్ల అతడు అపవిత్రపరచబడడు. కానీ తన లోపల నుండి, తన హృదయంలో నుండి వచ్చేటువంటి ఆ యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా ఆ వ్యక్తి అపవిత్రపరచబడతాడని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము ఫ్రమ్ 18 to 23 మనం చదువుకున్నట్లయితే అందులో స్పష్టంగా రాయబడింది, ఆయన వారితో ఇట్లా, నేను మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వాణ్ణి అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుషుని లోపల నుండి బయలువెళ్ళునది మనుషుణ్ణి అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి, జాగ్రత్తగా వినండి అందరూ, దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును.
ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం 2000 ఇయర్స్ బ్యాకే ఒక మనిషి దేని ద్వారా అపవిత్రపరచబడతాడు, దేని ద్వారా అపవిత్రపరచబడడు అనే సత్యాన్ని ఆయన ఎంతో క్లియర్గా చెప్పారండి. ద సెక్షువల్ ఇమ్మోరాలిటీ, థెఫ్ట్, మర్డర్, అడల్టరీ, గ్రీడ్, మెలిస్, డిసీట్, లివిడ్నెస్, ఎన్వీ, స్లాండర్, ఎరోగెన్స్ అండ్ ఫాలీ, వీటిని బట్టే ఒక వ్యక్తి అపవిత్రపరచబడతాడని, ఇవన్నీ ఎక్కడి నుంచో రావట్లేదు, ఆ వ్యక్తి హృదయంలో నుండే, అంతరంగంలో నుండే బయటికి వస్తున్నాయని క్లియర్ కట్గా ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క హృదయాలను పరిశీలన చేసుకోవాలి. మనం ఏ స్థితిలో మనం ఉన్నాం, మన హృదయంలో ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన హృదయంలో ఎంత చెత్తను మనం దాచుకుంటున్నాం, ఎంత చండాలాన్ని మన హృదయంలో మనం పెట్టుకుని స్టిల్ మనం పవిత్రులుగా, పరిశుద్ధులుగా మనం ఫీల్ అవుతున్నాం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలండి. మరొక వాక్యం మనం చూసినట్లయితే 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వాక్యం మనం చదువుకుందామండి. 2వ కొరింథీ 7వ అధ్యాయము 1వ వాక్యం మనం చదువుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము. ఏమండి, ఈ వాక్యంలో కేవలము భౌతికంగా కనిపించే శరీరం గురించి మాత్రం చెప్పబడిందా, లేదా దానితో పాటు ఆత్మని గురించి కూడా చెప్పబడిందా? నాకు చెప్పండి. బోత్, ఒకటి శరీరము, రెండవది ఆత్మ. ఈ శరీరము, ఆత్మ, ఈ రెంటికి కలిగినటువంటి సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా మనం చేసుకోవాలని చెప్పి మన ప్రభు చెప్తున్నాడండి. Therefore, since we have these promises, dear friends, let us purify ourselves from everything that contaminates body and spirit, perfecting holiness out of reverence of God. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అందరూ ఈ శరీరం మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ ఈ లోపల అంతరంగమందు, హృదయమందు ఉన్నటువంటి ఆ యొక్క కల్మషాన్ని గురించి ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు ఆలోచించట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. బహుశా అది కంటికి కనిపించదు కాబట్టి కదండి, అది మన కంటికి కనిపించదు కాబట్టి ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. కానీ తీర్పు దినమందు, తీర్పు దినమందు మనం దేవుని ముందు నిలబడేటువంటి ఆ సమయం అప్పుడు దేవుడు మనం భౌతికంగా మనం ఉన్న విషయాల గురించి ఆయన ప్రస్తావించడు, మన హృదయం ఏ విధంగా ఉందో వాటిని గురించి ఆయన చెప్తాడని కూడా. నిజంగా కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, నేను చూస్తూ ఉంటాను కొంతమందిని, పైకి ఒకలాగా లోపల మరొకలాగా. ఎలాగండి అని అంటే లోపల వైట్, లోపల బ్లాక్, బయట మాత్రం వైట్, బయట వైట్, లోపల బ్లాక్. అంటే పైకేమో నీతి వాక్యాలు చెప్తా ఉంటారు, లోపలంతా కూడా అసూయ, ద్వేషము, కోపంతో నింపబడతారు. పైకి ఎంతో చక్కగా మాట్లాడతారు, ఎంతో చక్కగా పలకరిస్తారు, ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు, వెనకాల మాత్రం ఇది ఇంకా నాశనం అవ్వలేదు, ఇది ఎప్పుడు పోద్దో, ఇది నాశనం అయిపోవాలని చూడాలని నాకు ఆశగా ఉందిరా, కానీ నాకు మాత్రం చూడలేకపోతున్నాను అనేటువంటి భయంకరమైన మనుషుల మధ్య మనం తిరుగుతున్నాం, మనం జీవిస్తున్నామండి. దీన్నే ఇంగ్లీష్లో హిపోక్రసీ అంటారు, తెలుగులో వేషధారణ అంటారు. మీరు బైబిల్ మొత్తం చదివితే, అందులోనూ న్యూ టెస్ట్మెంట్ మీరు చదివితే, యేసుక్రీస్తు ప్రభువు వ్యభిచార పాపమందు పట్టబడిన స్త్రీని ఆమె వచ్చి పశ్చాత్తాపడినప్పుడు ఆమెను క్షమించాడేమో కానీ వేషధారిని మాత్రం ఆయన ఎన్నటికీ క్షమించలేదండి. క్షమించారా చెప్పండి? నో. ఈరోజు ఆత్మీయులుగా, విశ్వాసులుగా చెప్పుకుంటున్న వారు, ఈ హిపోక్రసీలో ఉన్నవారు తెలుసుకోవాలి, దేవుడు ఒక నరహంతకుణ్ణి, ఒక వ్యభిచారిని ఆయన క్షమిస్తాడేమో కానీ వేషధారులు మాత్రం ఆయన క్షమించడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ వేషధారణతో, ఈ నటనా జీవితంతో లోపల ఒకలాగా, బయట ఒకలాగా, లోపలేమో ఒక ఇంటెన్షన్స్తో, బయట మరొక ఇంటెన్షన్స్తో కనిపిస్తూ ఉంటే
వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ భూమి మీద ఉండదు, అక్కడ ఉండదు. దేవుడు వారిని మీరో నాకు తెలియదు పొండని చెప్పి ఆయన చెప్పే రోజు వస్తుందండి. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా వారి హృదయాల్ని, వారి అంతరంగాల్ని వారి పరిశీలన చేసుకోవాలి. ఏమంటే బైబిల్లో మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తానండి, సో దట్ మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఏమండి మొట్టమొదటి ఉదాహరణ అందరికీ బాగా తెలిసిన ఉదాహరణ నేను తీసుకుంటాను. ముందుగా ఇద్దరు వ్యక్తులు నేను తీసుకుంటున్నాను. వాళ్ళు అన్నదమ్ములు అనమాట. వారి పేర్లు ఏంటి అని అంటే, అన్నయ్య పేరు కయీను, తమ్ముడి పేరు హేబేలు. మనందరికీ బాగా తెలిసినటువంటి స్టోరీ ఆది కాండంలో ఉంటుంది. ఆది కాండంలో 4వ అధ్యాయంలో మరి వీరిని గురించి రాయబడినట్టుగా మనం చూస్తాం. ఆది కాండం 4వ అధ్యాయం 3వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచులను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. వీళ్ళు ఏం చేశారని అన్నదమ్ములు, వీరు కలిగిన వాటిలో కొంత దేవునికి అర్పణగా వారు అర్పించడం మనం బైబిల్లో చూస్తున్నాం. ఓకే, ఇక్కడ ఏమైందంటే యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. దేవుడు ఏం చేశాడు, తమ్ముడైనటువంటి హేబేలును అతని యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు, కానీ కయీనును అతని యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. సో దీన్ని బట్టి ఏమైంది, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. కయీనుకి కోపం వచ్చింది. ఏమండి నాకు చెప్పండి, తన అర్పణ పట్ల దేవుడు దృష్టి ఉంచినప్పుడు కోపం రావాలా, బాధ రావాలా చెప్పండి. ఏమండి అక్కడ కరెక్ట్ ఫీలింగ్ ఏంటి, కోపం కాదు, బాధ రావాలి. ఎందుకంటే అయ్యో దేవుడు ఎందుకని నాపై, నా అర్పణపై దృష్టించలేదు, నేను చేసిన పాపం ఏమిటి, నా హృదయం దేవుని ముందు నిర్దోషంగా లేదా అని ఆలోచించి దాన్ని బట్టి ఆయన తను మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏం చేశాడు, ఈయన కోపముతో నింపబడ్డాడు. ఎప్పుడైతే కయీను కోపంతో నింపబడ్డాడో అంటే తన హృదయమంతా కూడా కోపం అనే చెత్తతో నింపబడింది. ఎస్, కోపం అనేటువంటి గార్బేజ్తో నింపబడింది. వెంటనే దేవుడు మాట్లాడాడు, నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపము పొంచి ఉండును. కయీను, నీవు సత్క్రియ చేయాలి, నువ్వు మంచి చేయాలయ్యా. నువ్వు మంచి చేస్తే, సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకోవా? అలా కాకుండా నువ్వు మంచి చేయకుండా ఉంటే, నువ్వు సత్క్రియ చేయకుండా ఉంటే అదుగో వాకిట పాపము పొంచి ఉన్నది, దానికి నీపై వాంఛ కలిగి ఉన్నది, జాగ్రత్త అని చెప్పాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి, ఇక్కడ దేవుడు దేన్ని చెప్తున్నాడు, ఓ కయీను నీ హృదయాన్ని నువ్వు కోపంతో నింపేశావయ్యా, కోపాన్ని తీసే, సత్క్రియతో మంచితో నింపు అని దేవుడు చెప్తున్నాడు. కయీను మాట వినలేదు. అదే కోపము, అదే కక్ష తన హృదయంలో పెట్టుకుని ఏం చేశాడు, అదే అధ్యాయం 8వ వచనంలో, కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. చూసారా అండి, సొంత అన్నదమ్ములు, ఆదాము అవ్వలకు పుట్టినటువంటి కుమారులు. అలాంటి సొంత అన్నదమ్ములు అన్నయ్య తమ్ముని చంపడానికి కారణం ఏంటి, తన హృదయము కోపంతో నింపబడింది. ఈ కోపం అనే దాంతో ఎప్పుడైతే నింపబడ్డాడో, తాను ఎదురుగా ఉన్నది తన తమ్ముడు అనేటువంటి ఆ యొక్క ఆలోచన కూడా మర్చిపోయి అతని మీద పడి భయంకరంగా అతన్ని చంపేశాడు. చంపేసిన తర్వాత ఏమైంది, దేవుని కోపానికి, దేవుని శాపానికి అతడు గురయ్యాడండి. అతని హృదయంలో పేరుకుపోయినటువంటి ఆ చెత్తను అతడు క్లీన్ చేసుకోలేకపోయాడు. మరొక ఉదాహరణ మనకు బాగా తెలుసు, రాజు అయినటువంటి సౌలు, ఇజ్రాయేల్ యొక్క మొట్టమొదటి మహారాజు. ఒకానొక సమయంలో ఇద్దరూ కూడా ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేసి తిరిగి వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు వారిని పొగుడుతూ చిన్న పాట పాడారండి. ఏమనండి, సౌలుకు 1000 కొలదియు, దావీదుకు 10,000 కొలదియు స్తుతులు అని చెప్పి. ఆ ఒక్క మాటకి రాజు అయినటువంటి సౌలు హృదయంలో గర్వము మరియు అసూయ అనే చెత్తతో నింపబడ్డాడు. ఎప్పుడైతే ఈ జలసి, ఈ యొక్క అసూయ, ఈ గర్వం అనే వాటితో నింపబడ్డాడో
ఆఖరి క్షణం వరకు తన హృదయాన్ని శుద్ధి చేసుకోలేకపోయాడు. దావీదును చంపాలన్న ఆలోచనతోనే బ్రతికాడు. ఆఖరికి అతనే చనిపోయాడు. ఏంటండి సౌలు నాశనానికి కారణం? శత్రువా? కాదు, కేవలము అసూయ అనేటువంటి చెత్త. మనమే బాగుండాలి, మనకే అన్నీ బాగోవాలి, అవతలోడు బాగోకూడదు, అవతలోడు నాశనం అయిపోవాలి అనే ఆలోచనలోంచి రాజు అయినటువంటి సౌలు నాశనం అయిపోయాడండి. మరి మరొక ఉదాహరణ మనం చూస్తే 12 మంది అపోస్తుల్లో ఒకనిగా పిలువబడినటువంటి ఇస్కరియోతు యూదా, జూదాస్ ఇస్కరియోతు, ఇతడు లోభం అనే చెత్తతో నింపబడ్డాడు. ధనాపేక్ష అనే చెత్తతో నింపబడ్డాడు. తన హృదయమంతటిని కూడా ధనము 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 అనే దాంతో నింపబడి ఆఖరికి తన గురువు అయినటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువునే అమ్మేసేలా చేసిందండి ఆ చెత్త. ఒక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. అదేంటంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఆ భయంకరమైన చెత్తతో తన హృదయాన్ని నింపుకుని ఒక్కసారి బరస్ట్ అయిపోయాడు. ఆ తర్వాత తన్ను తాను ఉరిపోసుకుని చచ్చాడండి. సో మరొక ఉదాహరణ మనం బైబిల్లో చూస్తే మనకి బాగా తెలుసు, రాజు అయిన దావీదు. ఈ రాజు అయిన దావీదు వసంతకాలం ముందు రాజులందరూ యుద్ధం చేయవలసిన సమయంలో యుద్ధం చేయగా తన అంతఃపురంలోనే ఉన్నాడు. అంతఃపురం పైన అటు ఇటు తిరుగుతున్నాడు. బహుశా వాకింగ్ చేస్తున్నాడేమో. ఉదయాన్నే తిరుగుతూ ఉంటే ఒక స్త్రీ స్నానం చేయడం చూశాడు. వెంటనే తన హృదయంలోకి లస్ట్ అనేటువంటి చెత్త వచ్చేసింది. ఏమొచ్చేసిందండి? లస్ట్ అనేటువంటి చెత్త వచ్చేసింది. దాన్ని దావీదు శుభ్రం చేసుకోలేకపోయాడు. దానితో నింపబడ్డాడు. ఆఖరికి ఆ స్త్రీని తనకు పిలిపించుకుని ఆ బేత్షెబా అనే స్త్రీతో పాపం చేశాడు. ఆ బేత్షెబా భర్త అయినటువంటి ఊరియాని చంపించాడు. అదే చెత్త దావీదు యొక్క ఆత్మీయతను పాడు చేసింది. అవునా కాదండి? కానీ దావీదు చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే, అందులోనే ఉండిపోకుండా ప్రభువా నా హృదయమును శుద్ధి చేయము, నాకు నూతన హృదయము దయచేయము అని చెప్పి దేవునికి ప్రార్థన చేశాడండి. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 10వ వచనంలో ఈ మాట ఉంది. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 10వ వాక్యం మనం చదువుకుందాం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. ఏమండి, దావీదు వంటి ఒక గొప్ప ప్రవక్త, దావీదు వంటి ఒక గొప్ప రాజు ఈ రకంగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన ఎప్పుడో తెలుసా అండి? దావీదు బేత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతానును ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అంటే నాతాను ప్రవక్త ద్వారా గద్దింపబడిన వాడే ఆ తదుపరి పశ్చాత్తాపడుతున్నప్పుడు అతడు రచించినటువంటి కీర్తన. ఆ కీర్తనలో ఆయన ప్రధానంగా ప్రస్తావించింది, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. అంటే ఏంటి? దావీదు యొక్క హృదయము కల్మషంతో నింపబడింది. దావీదు యొక్క హృదయము పాపముతో నింపబడింది అక్కడ. అందుకే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా యందు శుద్ధ హృదయం కలుగజేయ్యా, నా హృదయాన్ని శుద్ధి చేయి నాయనా, నా హృదయాన్ని క్లీన్ చేయి ప్రభు అని చెప్పి దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. మరి మన పరిస్థితి అండి, ఈ రోజున మనం చక్కగా దేవుని వాక్యం వింటున్నాం, యేసుక్రీస్తు ప్రభువునే ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాం, ప్రతిరోజు మొత్తానికి ప్రతి వారం దేవుని మందిరానికి వస్తూ కూర్చుంటున్నాం. కానీ మన హృదయం పరిస్థితి ఏంటండి? ఒకవేళ మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క కల్మషాన్ని మనం అలాగే ఉంచుకునే వారమైతే అది లోపల దుర్గంధంగా మారుతుంది, వాసన కొడుతుంది, కంపు కొడుతుంది. అది ఇన్ఫెక్షన్స్కి, అది వ్యాధులకి దారితీసి మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. జాగ్రత్త. మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. మన ఇంటిని మనం శుద్ధి చేసుకుంటున్నట్లుగా, మన దేహాన్ని మనం శుద్ధి చేసుకుంటున్నట్లుగా మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఎలా చేసుకోవాలండి? మాకు ఎలా చేసుకోవాలో చెప్పండి అని అంటే, మరి దేవుని వాక్యం ద్వారానే కొద్ది మాటలు మీకు చెప్తానండి. ఉదాహరణకి మనకు ఒక వ్యాధి, ఒక రోగం వచ్చిందనుకోండి, ఒక డిసీజ్ వచ్చిందనుకోండి, మనం హాస్పిటల్కి వెళ్తాం కదండి. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మనకి వెళ్ళగానే ఆయన ఆపరేషన్ చేస్తాడా, లేకపోతే ఆయన ఏం చేస్తారో చెప్పండి. ఏమండి? ఫస్ట్ ఆయన చేసేది ఏంటంటే
చెకప్ చేసి కొన్ని టెస్టులు రాస్తాడు కదండి. ఓకే, మీకు వాక్యాన్ని చూపిస్తాను నేను. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 40వ వచనం మనం చదువుకుందామండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 40వ వాక్యం. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో అక్కడ ఏముందండి? దేని గురించి ఆ భక్తుడు ఆ విధంగా రాశాడు? మన మార్గములను పరిశోధించి. దిస్ ఇస్ లైక్ టెస్టింగ్ అవర్ వేస్ కదండి. మన యొక్క మార్గాలను, మన యొక్క హృదయ స్థితిని, మన యొక్క అంతరంగాన్ని మొట్టమొదట మనం పరీక్ష చేసుకోవాలి. డాక్టర్ గారు టెస్ట్ రాసినట్టుగా టెస్ట్ రాయగానే ఏం చేస్తారండి? మనం ఒక చోట తీసుకెళ్తారు, అక్కడ పడుకోబెడతారు, అక్కడ ఏ స్కానింగ్లు తీస్తారు, ఏమండి ఎక్స్రేలు తీస్తారు, ఒక టెస్ట్ జరుగుతుంది అక్కడ. అదే విధంగా ఇక్కడ మన వాక్యంలో చూస్తే మన మార్గములను మనమే పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్, వీ హ్యావ్ టు టెస్ట్ అవర్ సెల్ఫ్. రెండవదిగా మనం చేయవలసింది, సరే టెస్ట్లు అయిపోయినాయండి, టెస్ట్లు మొత్తం చేసేసారు, రిపోర్ట్స్ అని డాక్టర్ గారి మనం తీసుకొచ్చాం ఏమండి. ఇప్పుడు మనల్ని కూర్చోబెట్టి డాక్టర్ గారు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. బాబు, నువ్వు స్మోకింగ్ చేస్తావా, నువ్వు డ్రింకింగ్ చేస్తావా, నువ్వు రోజు డైలీ శుభ్రంగా అసలు భోజనం చేస్తావా, నువ్వు టైంకి పడుకుంటావా, టైంకి లేస్తావా అని చెప్పి ఆయన అడుగుతారు డాక్టర్ గారు. మనం ఏం చెప్పాలండి? ఆయనకి అబద్ధం చెప్పాలి, నిజం చెప్పాలా? అబద్ధం చెప్తే ఏమవుతుందండి? అబద్ధం చెప్తే అది మనకే నష్టం అవుతుంది. అదేవిధంగా మన ఆత్మీయ జీవితాన్ని మొదట మనం పరీక్ష చేసుకున్న తరువాత మనం చేయవలసినటువంటి మొదటి విషయం ఏంటంటే, ఆ వాక్యం నేను చూపిస్తున్నానండి. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వాక్యం మనం చదువుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. డాక్టర్ గారి దగ్గర, బాబు నువ్వు సిగరెట్ కాలుస్తావా అంటే కాలుస్తానండి, నువ్వు మందు తాగుతావా అంటే తాగుతానండి, నువ్వు టైంకి పడుకోవు కదా అంటే పడుకోనండి అని చెబుతున్నట్లే మన దేవునికి, మన తండ్రికి మనం చేయవలసింది, ప్రభువా ఇదిగో నాయన నేను చేసినటువంటి పాపము, చేసినటువంటి దుర్మార్గము ఇది నాయన అని చెప్పి ప్రతి తప్పును, ప్రతి పాపమును మన తండ్రి ఎదుట మనం ఒప్పుకోవాలి. హల్లెలూయా. మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా, మనం ఒప్పుకోకపోతే మనకి ఎన్నటికీ క్షమాపణ ఉండదండి. మన పాపాలు మనం అదే విధంగా మన హృదయంలో దాచుకునే వారం అయితే మనం ఎప్పటికీ మనం బాగుపడం. అలా కాకుండా మన పాపాలు మనం ఒప్పుకున్న వారమైతే, ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడని చెప్పి ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడండి. మరి మూడోదిగా మనం చూస్తే, సరే టెస్ట్లు అయిపోయినాయండి, డాక్టర్ గారు టెస్టులు అన్ని రాసేసారు, రిపోర్ట్స్ అన్ని వచ్చేసినాయి, ఆయన మనల్ని ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు చెప్పండి? రైట్, ఎగ్జాక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తారండి? మందులు రాస్తారు. సో ఒక వాక్యం మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వాక్యం మనం చదువుకుందామండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనిక్కరము పొందును. డాక్టర్ గారు మందులు రాస్తా ఏం చెప్తాడంటే, చూడు ఆయన, ఇప్పటి వరకు నువ్వు చేసిన వాటిని బట్టి ఈ రోగం బాగా ముదిరిపోయింది, నీకు కొన్ని మందులు ఇస్తున్నాను, ఆ మందులు వాడు, మరలా వాటి జోలికి వెళ్ళకు అని డాక్టర్ గారు చెప్తారు కదండి. ఇక్కడ కూడా ప్రభు చెప్తున్నాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. విడిచిపెట్టేయాలి, ఇంకా ఒప్పుకుని ఊరుకుంటే మాత్రం కుదరదండి. ప్రభువా నేను ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను నాయన ఒప్పుకుని నువ్వు నెక్స్ట్ డే మరలా అదే తప్పు చేస్తే ఏంటండి ప్రయోజనం? దెర్ ఈజ్ నో యూస్. నువ్వు మందులు వేసుకుంటూ నువ్వు మరలా తాగి తిరిగితే ఆ మందులు పనిచేస్తాయా? పనిచేయవండి. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో అతిక్రమణల్ని మనం దాచిపెట్టుకోకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు
కనికరము పొందును. ఇది 3వ స్టెప్ అండి. ఇది 3వ స్టెప్. మరి చివరిగా 4వ స్టెప్ ఏంటంటే కీర్తనల గ్రంథం 119వ కీర్తన 11వ వాక్యం మనం చదువుకుందామండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 11వ వాక్యము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే పాతవన్నిటిని తీసివేసి వీ హ్యావ్ టు రిప్లేస్ ఇట్ విత్ న్యూ హ్యాబిట్స్. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఆయన టెస్టులు రాశాడు. టెస్టులు రాసిన తర్వాత ఆయన మనల్ని అడిగాడు. హీ ఆస్క్డ్ us so many questions and after that ఆయన కొంత మెడికేషన్ మనకి ఇచ్చాడు. ఆ మెడికేషన్ మనం మారుస్తూ పాత క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని నూతనంగా మనం మార్చుకోవాలి. వీ హ్యావ్ టు రిప్లేస్ ఇట్ విత్ గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ థాట్స్. ఇక్కడ కూడా మరి దేవుడు చక్కగా ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎవరైతే దేవుని వాక్యంతో నింపబడతారో, ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యం నివాసం చేస్తుందో వారు మరలా పాపం జోలికి వెళ్ళకుండా సమాధానం కలిగి వారు జీవించగలుగుతారు. హల్లెలూయా. మరి చివరిగా ఆఖరి వాక్యాన్ని చూపించాలని ఇష్టపడుతున్నానండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యం మనం చదువుకున్నట్లయితే Galatians chapter 5 verse 16. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చుడు. వాక్ బై ద స్పిరిట్ అండ్ యు విల్ నాట్ గ్రాటిఫై ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఎవరైతే ఆత్మానుసారంగా నడుస్తూ ఉంటారో, ఆత్మానుసారంగా వారు జీవిస్తూ ఉంటారో వారు ఎన్నటికి శరీరేచ్ఛలను నెరవేర్చరు అని దేవుని వాక్యం చెప్తుందండి. కాబట్టి మరి ఇంతవరకు మన హృదయం ఏ విధంగా ఉందో అదంతా చెత్తతో పెరిగిపోయింది మనకు తెలియదు. ఈరోజంతా దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఫ్రమ్ టుడే లెట్ us క్లీన్ అవర్ హార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకుందాం, మన హృదయాన్ని మనం శుభ్రం చేసుకుందాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప దేవుడా తండ్రి, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు. తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను మా హృదయమును పలక మీద రాసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. మా హృదయాన్ని, మా అంతరంగాన్ని శుద్ధి చేసుకున్నటకు దేవా మీ వాక్యం ద్వారా, మీ ఆత్మ ద్వారా శుద్ధి చేసుకోవడానికి మాకు సహాయం దయచేయండి నాయన. మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని, మమ్మల్ని మేము పరీక్షించుకొని ఆపిమ్మట మా పాపములను, మా అతిక్రమాలను మీ యొద్ద ఒప్పుకున్న తరువాత వాటిని మరలా చేయకుండా, వాటి నుండి మళ్లింపబడి వాటిని మంచి వాటితో రీప్లేస్ చేయడానికి, దేవుని వాక్యంతో నింపబడిన వారై మీ కొరకు నమ్మకంగా జీవించడానికి మా అందరికీ సహాయం అనుగ్రహించవలసిందిగా తండ్రి, మా చుట్టూ మీ యొక్క కంచె వేసి మమ్మల్ని కాపాడవలసిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.